రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం లవర్ తోనే కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. తను నేవీలో పనిచేస్తున్నాడు, సమయం ఇవ్వలేదు అని చనువు తీసుకొని ఇంకొకరితో కూడా కలిసి భర్తని చంపే ప్రయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. మరి ప్రియుడి కోసం భర్తను ఒక భార్య ఇంకొక లవర్ తో కలిసి కూడా చంపేసింది. అంటే నేవీలో పనిచేస్తున్న సౌరభ్ తన భర్తగా కూడా గుర్తించారు. మరి ముస్కాన్ ఇంకా సౌరభ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరి పెళ్లితో పాటు సౌరవ్ ఫ్యామిలీలో కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో వీరిద్దరికి 5 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు ఇప్పటికే అక్కడున్న అధికారులు కూడా కేసు నమోదు చేసుకున్న తర్వాత తెలిపారు. మరి నేవీలో ఉద్యోగంతో భార్యతో దూరంగా ఉంటున్నారు అని కూడా సమాచారం అందింది. ఇదే ఛాన్స్ అనుకొని సాహిల్తో కూడా దగ్గరైంది ముస్కాన్. భర్త సౌరవ్ను అడ్డు తొలగించేందుకు రకరకాలుగా ప్లాన్ వేసి లాస్ట్కి హత్య చేద్దామని కూడా ఇద్దరు డిసైడ్ అయ్యారు. దాని తర్వాత డెడ్ బాడీని ముక్కలుగా కోసి సిమెంట్తో కలిపి ప్లాస్టిక్ డ్రమ్లో అయితే స్టోర్ చేసి పెట్టారు. దాని తర్వాత దాచిపెట్టిన ముస్కాన్ ఇంకా సాహిల్ కూడా పక్కన వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇంకా బంధువులు అడిగినప్పటికీ భర్త టూర్కి వెళ్ళినట్లు కూడా ఇరుగు పొరుగు వాళ్ళని అందరినీ కూడా నమ్మించారు. అంతేకాకుండా సాహిల్తో కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళి, అంటే హిల్ స్టేషన్ ఏదైతే అక్కడికి వెళ్ళారు అని చెప్పారో, వీళ్ళిద్దరూ తన ఫోన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫోన్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే అందరినీ నమ్మించడానికి అంత పెద్ద ప్లాన్ కూడా వేశారు. అంతేకాకుండా పోలీసులు రావడంతో ఫిర్యాదు కూడా అయ్యింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల విచారణ తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ కేసు. అసలు సౌరభ్ని ఎందుకు హతమార్చాలనుకుంది, అసలు ఆ భార్య ఇప్పుడు ఎక్కడుంది, అసలు ఏంటి వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు, అసలు ఈ సాహిల్ అనే వ్యక్తి ఎవరు, తన బెస్ట్ ఫ్రెండ్గా వ్యవహరిస్తున్నారు, మరి నేవీలో పనిచేసే ఆయన్నే అంత ఈజీగా కూడా చంపేసింది అని అంటే ఎంతటి మాస్టర్ మైండ్ అయి ఉండాలి. అసలు ఈ ఘటన గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ కూడా లైన్లో ఉన్నారు. దానికి ముందు ఒకసారి పోలీసులు ఈ ఘటన గురించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. आज देर शाम थाना ब्रह्मपुरी पुलिस को इंदिरा नगर में एक मर्डर की सूचना मिली थी। सूचना के आधार पर पुलिस जब मौके पर पहुंच कर जांच पड़ताल एवं पूछताछ की गई तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं जो कि मर्चेंट नेवी में कार्यरत थे। ये 4 तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे। शक के आधार पर इनकी पत्नी मुस्कान और मुस्कान का एक प्रेमी है साहिल, उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था। और पूछताछ के दौरान इन्होंने अपना जुर्म को बुलाया। इन्होंने बताया कि 4 तारीख को साहिल ने ये और मुस्कान के साथ मिलकर जो सौरभ हैं उनके चाकू से मार कर हत्या कर दी थी। हत्या करने के बाद उन्होंने शव के टुकड़े कर एक ड्रम में डालकर उसे सीमेंट से भर दिया था। पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है। शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ये हैं साहिल और मुस्कान, इन दोनों को हिरासत में ले लिया गया, गिरफ्तार कर लिया गया है। परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। अब इन दोनों को ही माननीय न्यायालय के सामने पेश कर आवश्यक विधिक कार्रवाई की जा रही है। మరి ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ కూడా ఢిల్లీ నుంచి లైన్లో రెడీగా ఉన్నారు. ఎస్ శివ, చెప్పండి, అసలు లవర్ కోసం భర్తను హత్య చేసింది ఈ భార్య. మరి ఇప్పుడు సాహిల్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, అండ్ అంత కిరాతకంగా తన స్వబుద్ధితోనే చేసిందా లేదంటే ఇంకెవరైనా ప్రోద్బలం కూడా ఉందా? రైట్ లక్ష్మి, ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేస్తుంది. ఈ ఘటన బట్టి రోజు రోజుకు కూడా మానవ సంబంధాలు, మానవత్వం అనేది కూడా మంట కలుస్తుంది అనేది ఉదాహరణగా మనం ఇటువంటి ఘటనకు చెప్పొచ్చు. ప్రియుడి కోసం భర్తను భార్య చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. అంటే నేవీలో పనిచేస్తున్న సౌరభ్ ముస్కాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సౌరభ్ 2016లో వీరి పెళ్లి జరిగింది. సౌరభ్ ఫ్యామిలీలో గొడవలు కూడా గతంలో జరిగినట్లు తెలిసింది. వీరిద్దరికి ప్రజెంట్ 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నారు. నేవీలో ఉద్యోగంతో భార్యకు ఉద్యోగం పేరుతో వేరే ప్రదేశంలో ఉన్న నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడటం, ఈ నేపథ్యంలో వేరే వ్యక్తితో చనువుగా ఉండడం నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఇటు ఎవరైతే భర్త సౌరభ్ ను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్టు తెలుస్తుంది. డెడ్ బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ తో కలిపి ప్లాస్టిక్ డ్రమ్ లో దాచిపెట్టినట్లుగా కూడా ముస్కాన్, అలాగే ముస్కాన్ ప్రియుడు సాహిల్ ఇద్దరు కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అంటే భర్తతో టూర్ వెళ్ళినట్లుగా కూడా ఇరుగు పొరుగును నమ్మించే ప్రయత్నం అయితే ముస్కాన్ చేసింది. చివరకు బంధువులకు అనుమానం వచ్చిన నేపథ్యంలో టూర్ వెళ్ళిన నేపథ్యంలో ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చిందని అంటే కొంత మొత్తం ఆచూకీ కొంత అందరినీ కూడా సమాచారం సేకరించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తీగ కదిలి అలాగే డొంక కలిగిన చందన మొత్తం ఏం జరిగింది అనేది కూడా పోలీసులు రాబట్టారు. దానిలో భాగంగా ముస్కాన్ ను అలాగే ఎవరైతే ఉన్నారో ముస్కాన్ ప్రియుడు ఇద్దరిని కూడా సాహిల్ ఇద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో జరిగిన ఘటన అంతా కూడా మొత్తం పోలీసులకు వారు తెలియజేశారు. దానిలో భాగంగానే
ఇద్దరి కుటుంబాల్లో ఏదైతే గతంలో ఏదైతే ముస్కాన్ ప్రేమ పెళ్లి చేసుకున్న సౌరభ్ తన భార్యతో ఎక్కువ సమయం గడపాలని ఆయన నిర్ణయించుకోవడం, దానిలో భాగంగానే దూరంగా ఉండడం, ఆ దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఆ ముస్కాన్ వేరే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం, అంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ అదంతా కూడా చోటు చేసుకుంది ఈ ఘటన అనేది కూడా తెలుస్తుంది. అంటే ఆ పెద్దవాళ్ళతో ఉంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని ఉండే కాదు అనేది కూడా కుటుంబ సభ్యులు అయితే వాపోతున్నారు. ఇద్దరు సుఖంగా ఉంటారని బయటకు వెళ్లారని అనుకోవడం తప్ప ఈ విధంగా జరుగుతుంది, ముస్కాన్ ఈ విధంగా దారుణాన్ని పొడగొట్టుందని మేము భావించలేదంటూ కూడా ఇటు సౌరవ్ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కిరాయి ఇంట్లో కొత్త జంట సంసారం స్టార్ట్ చేసింది 2019లో. ఆ జంటకు ఒక కూతురు కూడా పుట్టింది అనేది కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సాహిల్ రూపంలో ఈ ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ముస్కాన్, సాహిల్ ఇద్దరు కూడా ఎవరైతే సౌరభ్ ఊర్లో లేని సందర్భంలో కానీ, ఇంట్లో లేని సందర్భంలో కానీ వాళ్ళు షికార్లకు వెళ్ళడం కానీ, ఇష్టానుసారం వ్యవహరించడం కానీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు సౌరభ్ అడ్డంకిగా మారిన నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్ ను హతమార్చి ముక్కలుగా చేసి సిమెంట్ లో కలిపి ఒక డబ్బాలో ప్యాక్ చేసి వారంతా ఈ దారుణాన్ని ఒడిగట్టినట్టు తెలుస్తుంది. 2023లో అంటే ఇద్దరి మధ్య సన్నిహితంగా ఉండాలన్న నేపథ్యంలో సౌరభ్ అలాగే ముస్కాన్ దూరం ఎక్కువ నేపథ్యంలో అతను ఉద్యోగం కూడా మానేసినట్టు తెలుస్తుంది. తర్వాత మళ్ళా 2023లో మళ్ళీ న్యాయ ఉద్యోగంలో చేరాడు. పని కోసం దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28, 2025 గత నెల 28వ తేదీన సౌరభ్ కుమార్తెకు 6వ పుట్టినరోజు కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికోసం అతను ఫిబ్రవరి 24వ తేదీనే ఇంటికి తిరిగి వచ్చారు. సౌరభ్ దేశంలో లేని సమయంలో ముస్కాన్, సాహిల్ క్లోజ్ అయిన నేపథ్యంలో ఇద్దరు సౌరభ్ ను చంపేయాలంటూ కూడా డిసైడ్ అయిన నేపథ్యంలో మార్చి 4వ తేదీన, అంటే ఈ నెల 4వ తేదీన ఫుడ్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి సౌరభ్ ఇచ్చారు. మొత్తం అతను నిద్రలోకి వెళ్లిన నేపథ్యంలో నేవీ ఆఫీసర్ ఎవరైతే సౌరభ్ ఉన్నారో అతన్ని లవర్ తో కలిసి భార్య అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఓ కత్తితో శరీరాన్ని ముక్కలుగా కోశారు. డ్రమ్ములో ఆ ముక్కల్ని వేసి దాన్ని సిమెంట్ తో కప్పేశారు. ఇక సౌరభ్ గురించి ఇంటి పక్క వాళ్ళు ముస్కాన్ అడిగిన నేపథ్యంలో అతను హిల్ స్టేషన్ కు వెళ్ళినట్టుగా కూడా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఎవరికి అనుమానం రావద్దు అనే ఉద్దేశంతో సాహిల్ తో కలిసి సౌరభ్ ఫోన్ లో మనాలి వెళ్ళిన ముస్కాన్ సోషల్ మీడియాలో సౌరభ్ ఫోన్ తో ఫోటోలను అప్లోడ్ చేసింది. కానీ ఈ ఫోన్ కాల్స్ సౌరభ్ రియాక్ట్ కాకపోవడంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు ఆధారంగా ముస్కాన్, సాహిల్ ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇద్దరిని వారి స్టైల్ విచారించిన నేపథ్యంలో అసలు విషయం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ శరీరం ఎక్కడ ఉంది అనేది వాళ్ళు అంటే మర్డర్ టైంలో మర్డర్ ను వారిద్దరు కూడా అంగీకరించారు. మర్డర్ చేసేమో మా ఇద్దరికి అడ్డు వస్తున్న నేపథ్యంలోనే ఇటువంటి ఘటనకు జరిగింది అనేది కూడా వారు అంగీకరించారు. అయితే పోలీసులకు డ్రమ్ము దొరికినా దాన్ని బ్రేక్ చేయడం అనేది అంటే సిమెంట్ లో కలిపి చేయడం వల్ల నేపథ్యంలో అదే డ్రమ్ములో వేసిన నేపథ్యంలోనే ఆ డ్రమ్మును బ్రేక్ చేయడానికి కూడా ఇక్కడ కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలోనే అది కొంచెం శుద్ధితో దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. డ్రమ్మును మార్చికి తీసుకెళ్లి అక్కడ ఆ డ్రిల్ మెషిన్ తో సౌరభ్ శవాన్ని వెలికి తీశారు. మొత్తంగా చూసుకుంటే మర్డర్ జరిగిన 14 రోజుల తర్వాత అతని బాడీని పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరిని కూడా కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మెరిట్ సిట్ పోలీసులు వారికి రిమాండ్ విధించినట్టు కూడా తెలుస్తుంది. రిమాండ్ లో వారిద్దరిని విచారించి కీలక ఆధారాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటికీ వారిద్దరు అంగీకరించారు కాబట్టి వీరిద్దరు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. రైట్, అయితే ముస్కాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌరభ్. తన భార్యతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్న సమయంలోనే దీంతో అతను నేవీ జాబ్ని కూడా వదిలేశాడు. అయితే ఇదే నేపథ్యంలో ఈ నిర్ణయం ఇద్దరి కుటుంబాలు కూడా వివాదం సృష్టించింది. దాని తర్వాత సౌరభ్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా కిరాయి ఇంట్లో ఉండి కొత్త జంట సంసారం స్టార్ట్ చేసింది. మరి 2014లో ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టింది. కానీ వాళ్ళ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలవలేదని చెప్పుకోవాలి. సాహిల్ అనే స్నేహితుడి ముస్కాన్ రిలేషన్ ఉన్నట్లు కూడా సౌరభ్ గుర్తించాడు. దీంతో ఆ జంట మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత డివోర్స్ తీసుకుందామనే నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కూతురు ఉంది అని చెప్పే ఆ ధోరణిలోనే ఆలోచించి మళ్ళీ వెనకడుగేశారు. మరి సౌరభ్ గురించి కూడా ఇంటి పక్కన వాళ్ళు అడిగినప్పటికీ ఆ సమయంలో అతను హిల్ స్టేషన్కు వెళ్ళినట్లు కూడా చెప్పిందామే. ఎవరికి అనుమానం రావద్దు అని ఉన్న ప్రదేశాన్ని అంటే ఆ సౌరభ్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళి తనతో సాహిల్తో కలిసి సౌరభ్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారానే తను ఉన్న హిల్ స్టేషన్ పోస్టులు కూడా చేసింది. కాల్స్కి రెస్పాండ్ కాకపోవడంతోనే అతని బంధువులు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు ఆధారంగా ముస్కాన్ ఇంకా సాహిల్ను పోలీసులకు కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళను ప్రశ్నించిన తర్వాత ఆ టైంలో మర్డర్ను ఒప్పేసుకున్నారు వాళ్ళిద్దరు.